చెప్పేసి అసలు చాలా ఫాస్ట్ గా చాలా చక్కగా వీళ్ళందరూ ఒక వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఇందాక మేము అనుకుంటా ఉన్నాం అనమాట, పిల్లలు ఇంత ఉత్సాహంగా ఉంటున్నారు, ఇట్లానే ఉంటారా ఏంటి, మా వయసులో అసలు ఎవరు వస్తున్నారు పోయింది కూడా మనకు అర్థమయ్యేది కాదు అని చెప్పి మేమంతా కూడా నవ్వుకోవడం జరిగింది. చాలా సంతోషము. మీ అందరూ కూడా ఇంతే ఉత్సాహాన్ని, ఇంతే ఇంట్రెస్ట్ ని చదువుల మీద కూడా చూపించి మీ అందరూ కూడా చక్కగా చదువుకొని చక్కటి వాతావరణం, అలాగే ఈ వాతావరణంలో ఈ స్కూల్ గురించి కూడా చెప్పడం జరిగింది. స్కూల్ కి సంబంధించిన ఏ రకమైన డెవలప్మెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న నెసెసిటీస్ కానీ మళ్ళా ఒకసారి మీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి మిమ్మల్ని పిలిపించి, అలాగే ఈ స్కూల్ డెవలప్మెంట్స్ పనిచేస్తున్న యాజమాన్యాలతో కూడా కూర్చొని, ఇదే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నిటి గురించి కావాల్సిన అవసరతల గురించి, అవన్నిటి గురించి కూడా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా మాట్లాడి డిస్కషన్స్ జరిపి రానున్న కాలంలో డెవలప్మెంట్స్ ప్లాన్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుందనే దాని మీద మేమంతా కూడా వర్క్ చేస్తాము. టీచర్స్ అందరూ కూడాను చాలా చక్కగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే మనకి ఇంత స్కోర్, దాదాపు 10 స్కోర్ దాకా కూడా సాధిస్తున్నారంటే ఇటువంటి స్కూల్స్ లో ప్రైవేట్ పాఠశాలతో కూడా పోటీ పడి మనమంతా కూడా సాధిస్తున్నామంటే డెఫినెట్ గా ఇది టీచర్ల ఘనత, అలాగే టీచర్లు చెప్పిన మాట వింటున్న మీ ఘనత అని కూడా చెప్తా ఉన్నాను. దానికి తగ్గట్టుగా కూడా తల్లిదండ్రులు కూడా ఇంకా సహకరించాలి, పిల్లలు ఇంకా ప్రోత్సహించాలని చెప్తా ఉన్నాను తల్లిదండ్రులు ఉన్నట్లయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని, ఇది స్టార్టింగ్ ఆఫ్ ది అకాడమిక్ ఇయర్. ఎవ్రీ ఇయర్ మీ పర్ఫార్మెన్స్ అనేది ఇంకా బాగుండాలి. మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి. అలాగే చదువుతో పాటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా, స్పోర్ట్స్ కావచ్చు, ఏదైనా గేమ్స్ ఆడుతున్నారా, ఏదైనా చేస్తున్నా దాని మీద కూడా ఫోకస్ చేయండి. అవి ఇవి అన్ని ఇంపార్టెంట్. కొంచెం స్పీకింగ్ మీద కూడా చిన్న చిన్న కౌన్సిలింగ్స్ ఎప్పుడైనా పెడితే బాగుంటుందని చిన్న రిక్వెస్ట్ చేస్తా ఉన్న పిల్లలందరూ కూడా ఫర్ దేర్ పర్సనల్ ఎన్హాన్స్మెంట్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలాగే వసుధ ఫౌండేషన్ గురించి ఇప్పుడే వినున్నాను నేను. సమాజంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, అలాగే ఇట్లాంటి పనులకి ఇంకా ముందుకు వస్తున్నారు, ఇంకా ముందుకు రావాలి. దాంతో మా సహకారం కూడా ఉంటుంది. మేము ఎప్పుడో విఆర్ ఫౌండేషన్ నుంచి ఒక సాయం చేశామని చెప్తా ఉన్నారు. మరి ఆ సాయం ఇచ్చిన వాళ్ళు మర్చిపోయినా తీసుకున్న వాళ్ళు కృతజ్ఞతగా ఉండి ఈ రోజు గుర్తు చేస్తున్నందుకు నేను చాలా ఆనందిస్తా ఉన్నాను. మిమ్మల్ని ప్రత్యేకంగా కలుసుకోలేకపోయినా పరోక్షంగా మీ గుర్తుల్లో నేను ఉన్నానంటే మరొకసారి నాకు ఇంకా ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ.